తెనాలి రామకృష్ణుడు సినిమాలో తెనాలి రామకృష్ణుడు రాజుగారి ఆశ్రయంలోకి వస్తున్నప్పుడు ఆయనకు వ్యతిరేకులు ఉంటారు. ఆయన టార్గెట్ చేయడానికి కొంతమంది వ్యతిరేకాలు అందరు కలిసి ఏం చేస్తారంటే అక్కడున్న సెక్యూరిటీ గార్డుతోని ఒక ప్రశ్న అడిగిస్తారు. కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అని ప్రశ్న అడిగిపిస్తారు. కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అనిపిస్తారు. అయితే వాడు ఆ వాచ్మెన్ ఇట్లా కట్టెపట్టుకొని నిలబడి ఉంటాడు కదా సెక్యూరిటీ వాడు, అయ్యా అంటాడు, చెప్పు నాయనా అంటే ఒక సమస్య పూరించాలి, చెప్పు నాయన. కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అంటాడు. అసలు వీడికి కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అంటే ఏందో తెలియదు, వీడు తెలియదు. బట్ వాళ్ళు చెప్పింది వీడు యాస్టిస్ అడిగిండు. వీనికి వీడు పండితుడని ఫీల్ అయ్యి ఒక పెద్ద పండితుడిని సబ్జెక్ట్ ఉన్నవాడిని వీడు ప్రశ్న అడిగిండు. ఏమని అడిగిండు? కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అంటే అప్పుడు ఏమంటాడు తెనాలి రామకృష్ణుడు? ఏం చెప్తున్నాడు? సార్ గంజాయి తాగి తురకాల సంజాతము చేత, గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చవిగొన్నావా లంజల కొడక, ఎక్కడ కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అన్నాడు. అంటే ఎవడెవడితోనో తిరిగి కళ్ళు దాగినవా కుక్కల కొడక, నువ్వా ఈ ప్రశ్న నన్ను అడిగేది అంటాడు. అప్పుడు చెంపలేసుకుంటాడు వాడు సెక్యూరిటీ గార్డు. వాడేంటో వాడికి అర్థమైంది. అంటే నీ దగ్గర సబ్జెక్టు లేకుండా ఏది పడితే అది విమర్శించడానికి నీకు రైట్స్ లేవు అని ఇక్కడ చెప్పడం ఉద్దేశం. తర్వాత అదే ప్రశ్న శ్రీకృష్ణదేవరాయలు అడుగుతారు ఎంబడే, రామకృష్ణ నేను కూడా నీకు అదే ప్రశ్నిస్తున్నా, కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ ఆన్సర్ చెప్పంటాడు. అప్పుడు చెప్తాడు, రంజన చెడి పాండవులరి భంజన చేరి వికట కొల్బు పాలైరకట, సంజయ విధినే మందును కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అంటే ఒక ఏనుగు పోయి ఒక చీమ తలలో ఎట్లా చేరుతుంది? దోమ గొంతులో ఎట్లా చేరుతుంది? దోమ గొంతులో ఎట్లా చేరుతుంది? మీరు చెప్తే గుర్తొచ్చింది నాకు. దోమ గొంతులో ఎట్లా చేరుతుంది? చేరదు కదా. కానీ అంత పెద్ద ఏనుగు లాంటి మనుషులు దోమ లాంటి గొంతులో ఇరుక్కున్నారు అంటే విరాట కొలువులో వాళ్ళు ఎంత కష్టం అనుభవించిండ్రు అనేది ఇక్కడ క్లారిటీ పాండవులు. సో అంటే నేను అనే పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ ఉన్నవాడు అడిగితే ప్రశ్న, సబ్జెక్టు నువ్వు జ్యోతిష్యం గురించి నువ్వే విమర్శించి, వాస్తు గురించి నువ్వే విమర్శించి, సో నేను సబ్జెక్టు లేకుండా నీకు శని అంటే ఏందో తెలియదు, రాహు అంటే ఏందో తెలియదు, ఏలినాశన్ అంటే ఏందో తెలియదు, వేణుస్వామి ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే లాస్ట్కు జ్యోతిష్యుని కూడా మేమే విమర్శిస్తాం, సైంటిస్టుని కూడా మేమే విమర్శిస్తాం అంటే మంచి చెప్పాలని అప్పుడెప్పుడు వాళ్ళే ఆల్రెడీ ఇప్పుడు జరిగేవి చెప్పుకొచ్చారు అంతే కదా. ఇప్పుడు రోజులు జరుగుతున్నది అదే కదా, ఇప్పుడు అదే జరుగుతుంది కదా. అదేది విమర్శకు అనర్హం అయిపోయింది కదా. అందరికీ అన్ని తెలుసు, అసలు మామూలు తెలియదు. అసలు మరీ ముఖ్యంగా అసలు సోషల్ మీడియా వాళ్ళకు తెలిసినంత మనకేం తెలియదు. మనకు అసలు ప్రతిదీ తెలుసు. వాళ్ళకు వాస్తు తెలుసు, జ్యోతిష్యం తెలుసు, విమానాల తయారీ తెలుసు, అన్ని ఎవ్రీథింగ్ తెలుసు. ఏమని అనగానే గూగుల్ తల్లి ఉందిగా.